ట్రంప్ మీద ఈ మధ్య కాలంలో ఐదవసారి అటెంప్ట్ మర్డర్ జరిగింది. ట్రంప్ ఉన్న వైట్ హౌస్ బయట 7th అవెన్యూలో 17th స్ట్రీట్‌లో ఇతని మీద కాల్పులు జరపడానికి ఒక వ్యక్తి ట్రై చేశాడు. బట్ ఆ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ పోలీసులు కాల్చారు. ఆ కాల్చినాక అతను హాస్పిటల్‌లోకి వెళ్ళినాక అక్కడ చనిపోయాడు. అయితే ట్రంప్ మీద పదే పదే ఎందుకు హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే దానికి సమాధానం లేదు. ఒకవైపేమో ఇరాన్ దీని వెనకుందని జెప్తున్నారు. ఇంకొక వైపు ట్రంపే చేయించుకుంటున్నాడు. ఈ హత్యా ప్రయత్నాలు చాలా సిల్లీగా ఉన్నాయి. ఎక్కడో ట్రంప్ ఉంటాడు. వీడెళ్లి సీక్రెట్ సర్వీస్ పోలీసుల మీద కాల్పులు జరిపి బుద్ధుండేవాడు ఎవడైనా జరుపుతాడా? ఎందుకంటే కాల్పులు జరిపితే సీక్రెట్ సర్వీస్ పోలీసులు అతన్ని కాల్చేస్తారు గదా! దాని ద్వారా వాడు ఏం సాధిస్తాడు ఒక్కడెళ్లి? అంటే క్లియర్‌గా ఇదంతా ట్రంపే ఈ నాటకాలు ఆడిస్తున్నాడా? ఎందుకంటే నవంబర్‌లో ఎన్నికలున్నాయి. ట్రంప్‌కి వ్యతిరేకత బలంగా పెరుగుతుంది. అందుకని ట్రంపే ఇవన్నీ చేస్తున్నాడనేది ఒక అనుమానం.